హాయ్, దిస్ ఈస్ నీతు. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? వీడియోస్ నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సో మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం పోస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. వీడియో ఏంటంటే ఒక రోజంతా నా హాలిడే రోజు మా బాబుతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను అనేది ఈ వీడియో కంటెంట్ అండి. సో చిన్నపిల్లలు చూసుకోవడం అంత ఈజీ విషయం కాదండి, చాలా కష్టము. అండ్ వాళ్ళు చాలా విసిగిస్తుంటారు. అవి ఇవ్వండి, ఇవి ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అనేసి చాలా విసిగిస్తుంటారు. అండ్ హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది చాలా టఫ్ వర్క్ అండి. నన్ను అడిగితే నేను చాలా కష్టం అని చెప్తాను. సో బాబు మార్నింగ్ లేవగానే ఇలాగ టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో వంటకి ఈజీగా అయ్యేదే నేను ప్లాన్ చేసుకుంటాను. సో మెంతి పప్పు ట్రై చేస్తున్నాను. కొన్ని ప్లేసెస్లో ఇది వేయించిన పప్పు ఆయిల్లో మొత్తం కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని దాని తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసుకోవడమేనండి. పప్పు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఇది. సో ఫస్ట్ కుక్కర్ అయితే పెట్టేశాను. అందులో ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు వేసేసాను, కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి బాగా వేయించాలండి. కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ధనియాలు, తర్వాత మెంతులు కూడా వేసాను. ఆనియన్స్ బాగా కట్ చేసుకొని ఒక 3 ఆనియన్స్ వేసేసాను. తర్వాత 4 టొమాటోస్ వేసేసాను అనమాట. సో నేను అక్కడ వంట అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడో చూడండి. మొత్తం ఇల్లంతా చిందరవందర చేసేసాడు. న్యూస్ పేపర్ని ఇలాగ చించేసి ఎక్కడంటే అలా పడేశాడు బెడ్ మీద పిచ్చి పిచ్చిగా. తను అలా చేసేసి తర్వాత తన పాటికి తను సెల్ చూసుకుంటున్నాడు. తర్వాత అదంతా నేనే క్లీన్ చేసుకోవాలి. ఎంత కష్టం కదా, తప్పదండి, ఏం చేస్తాం ఇంకా. పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది మరి. సో తర్వాత బాగా అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత కాస్త వాటర్ వేసి కొంచెం చింతపండు వేసి ఎండుమిరపకాయలు కూడా వేయాలి. కారమైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో ఇంకా మూత పెట్టేసి తర్వాత 2 or 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం అండి.
సో నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. రైస్ చేసుకున్నాను, తర్వాత పప్పు చేశాను. సో రసము, తర్వాత అప్పడాలు మా అత్తగారు పంపించారు. అండ్ అన్నం పప్పు అయితే నేను చేసుకున్నాను. సో నాకు వాటి వరకే చాలా కష్టం అవుతుందండి. టైం ఉండదు, బాబుని చూసుకుంటూ లంచ్ చేసుకోవాలి, కొంచెం కష్టము. సో నాకు ఎంత వీలైతే అంత చేయడానికి ట్రై చేస్తాను. అండ్ త్వరగా అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాను. అలాగే ఇంకా లంచ్ అయిన తర్వాత బాబుకి తినిపించడం అంటే నెక్స్ట్ టాస్క్. సో తినిపిస్తున్నాను, చూస్తున్నారు కదా. తర్వాత అయితే బాబుకి స్నానం అయితే చేయించాను. తినిన తర్వాత కాసేపు అయిన తర్వాత బాబుకి స్నానం చేయించాను అన్నమాట. సో ఇదేంటంటే గంగమ్మ జాతరకి బాబుకి వేషం అయితే వేస్తున్నాం అనమాట. మా అత్తగారు బాబుకి రెడీ చేస్తున్నారు. సో ఏం లేదండి, ఇక్కడ తిరుపతిలో గంగమ్మ జాతరకి ఇది కామన్ థింగ్ అనమాట. ఇలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వేషాలు వేసి గంగమ్మ తల్లిని అయితే దర్శించుకుంటారు. సో అది చాలా మంచిదని చెప్తారనమాట. ఇలాగ మా బాబుకి అయితే ఈ విధంగా ఇలా గంధం అంతా పూసి ఇలా కుంకుమతోటి బొగ్గుతోటి అలాగా బొట్లు పెడతామండి.